హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ చార్మి. ఈటీవీలో ఒకానొక టైంలో ప్రభాకర్ అయితే అందరికంటే సూపర్ స్టార్ అనుకోవచ్చు. నిజానికి అప్పట్లో ఆయనకి వెండితెర లో ఎలా అయితే చిరంజీవి మెగాస్టారో, ఇటు బుల్లితెర చిరంజీవి, బుల్లితెర మెగాస్టార్ అనే విధంగా ఆయనకి పేరు కూడా ఉంది. అప్పట్లో అటు సుమన్, అదేవిధంగా రామోజీరావుతో అయితే మంచి సంబంధం కూడా ఉంది. ఒకానొక టైంలో రామోజీరావు కోపానికి కూడా ఈయన ఎదుర్కొని అక్కడ ఇంకా DTV నుంచి బయటకు వచ్చిన తర్వాత జీ తెలుగు, అదేవిధంగా మా టీవీ మరియు జెమినీ టీవీలో అయితే ఇప్పటికైనా లైఫ్ని కొనసాగిస్తుంది. ఇక ఆయన కొడుకుని తీసుకురావడానికి అయితే చాలా మటుకి ట్రయల్స్ చేశారు. ఇక కొడుకుని తీసుకురావడానికి ట్రయల్ చేసి ఒక ప్రొడక్షన్ కంపెనీని కూడా ఆయన స్టార్ట్ చేసి ఒక ఫిలింని అయితే ప్రొడ్యూస్ చేయడం, ఇంకా ఆ ఫిలిం అంతంత మాత్రంగా నడవడం, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫిలింతో కూడా ముందుకు రాబోతారు. అయితే ఒకానొక టైంలో రీసెంట్గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవికి సంబంధించి ఆయన చిరంజీవికి వీర అభిమాని అని, ఆయన చిరు సినిమాలు చూసే పెరిగానని, ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత నేను ఎలా బ్రతకను, ఇంకా నాకు సినిమాలు లేకపోతే ఎట్లా అనే విధంగా కూడా ఫీల్ అయ్యానని, ఒకానొక టైంలో ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిపోయాడు. నేను 2 రోజులు అన్నం కూడా తినలేదు, చాలా ఏడ్చానని కూడా చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆయనకి ఒక టైంలో 100 టెన్షన్స్ ఉండేని, వందలాది టెన్షన్స్ ఉన్నప్పటికీ ఆయనకి ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి, పాలిటిక్స్ ఆ సినిమా అనే విధంగా ఉన్నప్పుడు కొడుకు రామ్ చరణ్ని లాంచ్ చేసి అప్పుడు మగధీర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో చిరంజీవి కొడుకు వచ్చాడురా, పేరు గుర్తుపెట్టుకోండి అనే విధంగా మేము అప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని, మెగా ఫ్యామిలీకి రామ్ చరణ్ ఒక అదృష్టం అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఇక ఈ మాట విన్నప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి అయితే వాళ్ళు ఆ వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక రామ్ చరణ్ నిజానికి ఇప్పుడు ఒకానొక టైంలో రామ్ చరణ్ ఎలా అయితే మెగా ఫ్యామిలీకి అదృష్టంగా ఉంటుంది, ఇప్పుడు క్లింకార ఇటు రామ్ చరణ్ ఫ్యామిలీకి, అదే మెగా ఫ్యామిలీ మొత్తానికి కూడా అదృష్టంగా ఉంది అని అనుకోవచ్చు. మరి ఆయన చెప్పిన మాటల్లో ఎంత వాస్తవం ఉంది అంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.